ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వినబోయేటటువంటి స్టోరీ అనేది 2021లో రిలీజ్ అయినటువంటి ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమాలోని యాక్ట్రెస్ దన్నమాట, నటిది. సో ఒక అమ్మాయి అంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బాగా చదువుకొని కాస్తో కూస్తో డబ్బు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఎందుకు అర్థాంతరంగా ముగిసిపోయింది అనేది ఖచ్చితంగా మీరు స్టోరీ ద్వారా తెలుసుకోవాలి. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ క్రైమ్ స్టోరీ అనేది రీసెంట్ గా జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పోలీసులకు దొరికినటువంటి ఆధారాలు ప్రూఫ్లను బట్టి నేను ఈ స్టోరీని కంప్లీట్ గా మీకు చెప్పబోతున్నాను. రేపనే రోజు కోర్టులో ఏదైనా ఆధారాలు ప్రొవైడ్ చేసి అంటే ఈ కేసు మొత్తం కూడా తారుమారు అయితే మాత్రం నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వచ్చింది అనేది చివరిలో మీకు అర్థం అవుద్ది. ఎందుకంటే ఇది బాగా హై ప్రొఫైల్ కేసు అనమాట. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీ అనేది బాగా హై ప్రొఫైల్ ఫ్యామిలీ అనమాట. సో కేసు అనేది ఎటువైపుగా అన్నా తిరగొచ్చు. సో అందుకనే ఫ్రెండ్స్ ఈ కేసు మొత్తం విన్న తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చేస్తారు. కాకపోతే డబ్బు అధికారం అనేది మన దేశంలో ఏ కేసునైనా ఎటైనా తిప్పేస్తుంది. సో ఈ మెయిన్ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. మే 12, 2026 రాత్రి 10:05 ట్విషా అనే అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసింది. కంటిన్యూగా ఈ ట్విషా తను అత్తారింట్లో పడుతున్నటువంటి బాధల్ని తన తల్లికి చెప్తూనే, అమ్మా వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు, నన్ను తీసుకువెళ్ళిపోమని చెప్పేసి ట్విషా చెప్తూ ఉండగా తల్లి మాట్లాడుతూనే ఉంది. చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి కూతురికి ధైర్యం ఇస్తూనే తల్లి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా డోరు తెరిచినటువంటి శబ్దం. ఈ ట్విషా మాట్లాడుతున్నటువంటి రూమ్ లోకి ట్విషా భర్త రాగానే ట్విషా కాల్ని కట్ చేసింది. అంతే ఫ్రెండ్స్, కూతురు బాధను వింటున్నటువంటి తల్లి ఇంకా గమ్ముకుంటుందా? ఒకటే కాల్స్ అనమాట. అంటే ట్విషాకి కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉంది. ఇక ఎంతకీ కూడా ట్విషా కాల్ ఎత్తకపోయేసరికి ట్విషా వాళ్ళ తల్లి ట్విషా వాళ్ళ అత్తకి ఫోన్ చేసింది. మరో మాట అంటూ లేకుండా త్వరగా ట్విషా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళమని చెప్పేసి ట్విషా వాళ్ళ అమ్మ అత్తగారికి అంటే ట్విషా వాళ్ళ అత్తగారికి చెప్పింది. కంగారుగానే ఏదో జరగబోతుందని తెలుసుకున్నటువంటి ట్విషా అత్తగారు వెంటనే అంటే ట్విషా ఉన్న రూమ్ లోకి వెంటనే పరుగులు తీసింది. ఇంకేముంది ఫ్రెండ్స్, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయి ట్విషా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ పోలీసులు ఎంటర్ అయిన తర్వాత మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది మొదలైంది. అసలు ట్విషా ఎవరు, ఆమె జీవితం ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి ఈ అమ్మాయి పేరే ట్విషా శర్మ. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నటువంటి ఈ ట్విషా ఫ్యామిలీ అనేది సమాజ పరంగా చాలా మంచి పేరుని సంపాదించుకుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కాస్త సంపన్నులు. ఈ ట్విషా శర్మ తన తల్లిదండ్రులతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ వస్తుంది. కాకపోతే ఈ ట్విషా శర్మకి ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఈ ట్విషా శర్మ తమ్ముడే హర్షిత్ శర్మ. ఇతను ఇండియన్ సోల్జర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ ట్విషా శర్మ తండ్రి పిల్లలిద్దరికీ కూడా ఏ లోటు రాకుండా కంటిన్యూగా వీళ్ళకి పెద్ద పెద్ద చదువులు కూడా చదివించారు. తండ్రి సపోర్ట్ తోనే ట్విషా పూణే యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో BBA కంప్లీట్ చేశారు. అలాగే MBA కూడా కంప్లీట్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా ట్విషా తల్లి గారి విషయానికి వచ్చేస్తే వీళ్ళిద్దరు అంటే కూతురు తల్లి ఇద్దరు కూడా ఒక ఫ్రెండ్స్ గా ఉండేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ట్విషా తన తల్లితో షేర్ చేసుకోవడం అలవాటు. ఇకపోతే ట్విషా యొక్క ఆలోచనలు కంప్లీట్ గా కూడా ఏదో ఒకటి సాధించే దాంట్లోనే ఉంటుంది. తన కాళ్ళ మీద తాను ఇండిపెండెంట్ గా నిలబడడం అనేది ట్విషాకి చాలా ఇష్టం. సో అందుకోసమే ఈమె ఫ్లేవర్ పార్ట్ ఫుడ్ అనే కంపెనీలో దాదాపుగా మార్కెటింగ్ మేనేజర్ గా 6 సంవత్సరాలు పనిచేశారు. కాకపోతే ఫ్రెండ్స్, ఈ ట్విషా శర్మకి మోడలింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. ఈ మోడలింగ్ ప్రపంచంలోనే ట్విషా ఒక రికార్డుని నెలకొల్పారు. 2012లో మిస్ పూణే టైటిల్ ని కూడా కైవసం చేసుకుంది ట్విషా. మోడలింగ్ వైపు ఉండేటటువంటి ఈమె ఇంట్రెస్ట్ కారణంగానే ఈమె చిన్నగా హిందీలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అట్ ద సేమ్ టైం 2021లో మన తెలుగులో రిలీజ్ అయినటువంటి ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమాలో యాక్ట్రెస్ గా కూడా పనిచేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ ట్విషా కంప్లీట్ గా యాక్టింగ్ కెరియర్ ని ఎంచుకోలేదు. ఈ విషయం తన కో యాక్టర్సే చెప్తూ వచ్చారు. ఈ మోడలింగ్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత యాడ్స్ తీయడం దగ్గర నుంచి షార్ట్ ఫిల్మ్స్, ఈ సినిమాలు ఇవన్నీ కూడా తనకు ఒక పార్ట్ టైం లాగా అనమాట. కంప్లీట్ గా ట్విషా ఒక స్టేబుల్ జీవితాన్ని కోరుకుందనే విషయం ట్విషా యొక్క ఫ్రెండ్స్ ఎక్కువగా చెప్పారు. అందుకనే ఫ్రెండ్స్ 25 ఏళ్ల వరకు కూడా ట్విషా ఏం చేయాలనుకుందో అది మొత్తం చేసేసిన తర్వాత కంప్లీట్ గా మళ్ళీ కార్పొరేట్ సెక్టార్ కి అంటే జాబ్ వచ్చేసింది. ఇక ఫైనల్ గా ఢిల్లీలో ఉండేటటువంటి జర్మనీ అకాడమీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా మంచి ప్యాకేజ్ తో కంటిన్యూగా ఈమె జాబ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడి వరకు కూడా ట్విషా జీవితం అనేది చాలా బాగుంది. కాకపోతే ఒక వ్యక్తి ఎంట్రీతో ఈ ట్విషా జీవితం మొత్తం కూడా తారుమారైపోయింది. ఇక్కడ నుంచి ట్విషా జీవితంలో వచ్చేటటువంటి ఆ వ్యక్తి పేరే సమర్థ్ సింగ్. ఈ సమర్థ్ అనే అతను మధ్యప్రదేశ్ కి చెందినటువంటి భోపాల్లో నివసిస్తూ ఉంటారు. ఇతను ఒక క్రిమినల్ లాయర్. ఈ సమర్థ్ సింగ్ తల్లి గిరిబాలా గారు కూడా రిటైర్డ్ సెషన్ జడ్జ్ అనమాట. అంటే కంప్లీట్ గా వీళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అలాగే సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఇక ఢిల్లీలో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఈ ట్విషాకి ఈ సమర్థ్ సింగ్ కి ఎలా రిలేషన్ అనేది ఏర్పడిందంటే ఒక డేటింగ్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్ లో వీళ్ళిద్దరి పరిచయం అనేది జరిగింది. చిన్నగా వీళ్ళిద్దరు కూడా ఆన్లైన్ లో చాటింగ్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బాగా ఫ్రెండ్స్ అయ్యారు. మెల్లమెల్లగా ఈ మెసేజ్లు కాస్త కాల్స్ గా అలాగే వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. పెద్దగా
పెద్దగా ఆలస్యం చేయకుండా ఈ ట్విషా శర్మ ఇంట్లో ఈ సమర్థ్ సింగ్ గురించి వాళ్ళ రిలేషన్ గురించి చెప్పేసింది. ఈ సమర్థ్ విషయంలో వీళ్ళ కుటుంబం అనేది వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డే కాబట్టి ట్విషా ఫ్యామిలీ వీళ్ళిద్దరి పెళ్లికి అంగీకరించారు. ఇద్దరు కుటుంబాలు వీళ్ళిద్దరిని హ్యాపీగా ఆశీర్వదించాలని కోరుకున్నారు కాబట్టి 12 డిసెంబర్ 2025 రోజున వీళ్ళ పెళ్లి అనేది నిర్ణయించారు. మీరు చూస్తున్నటువంటి విజువల్ లో కూడా అంటే వాళ్ళ మ్యారేజ్ వీడియోస్ లో, మ్యారేజ్ ఫోటోస్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే ట్విషా వాళ్ళ తండ్రి కూతురుకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి 20 లక్షల రూపాయల విలువ కలిగేటటువంటి షేర్స్ అన్నిటినీ కూడా ఈ కూతురు పేరు మీద రాశారు ట్విషా తండ్రి. దీంతో పాటు కాస్త నగదు అలాగే బంగారాన్ని కూడా కూతురుతో పాటు పంపించారు. అయితే ఫ్రెండ్స్, పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే ట్విషా జాబ్ వదిలేసింది. సో పెళ్లి తర్వాత కూడా ట్విషా చాలా నెలల వరకు జాబ్ చేయలేదు. చిన్నగా ట్విషా పెయింటింగ్ ఆర్ట్ మీద ఎక్కువగా ధ్యాస పెడుతూనే అత్తింటి వాళ్ళందరికీ కూడా పెయింటింగ్ మీద తనకు ఆసక్తి ఎక్కువగా ఉందని చెప్తూనే పెయింటింగ్ ఫీల్డ్ కి తను వెళ్ళిపోతానని చెప్పేసి ట్విషా చెప్పేసింది. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 నుంచి 3 నెలల వరకు కూడా ఈ సమర్థ్ ఫ్యామిలీ ట్విషాకి కంప్లీట్ గా ఎంకరేజ్ చేస్తూనే అమ్మాయిని పెయింటింగ్ ఫీల్డ్ కి పంపించారు. కానీ ఫ్రెండ్స్, ఈ ట్విషా జీవితం అనేది ఫిబ్రవరి 2026 నుంచి కంప్లీట్ గా మారిపోతూ వచ్చింది. ఎందుకంటే ఈ ట్విషా వాళ్ళ అత్త యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ అనేవి చిన్నగా బయటపడడం మొదలు పెట్టాయి. పెళ్లి సమయంలో ట్విషా వాళ్ళ నాన్న 20 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి షేర్స్ ఏవైతే ఈ ట్విషా పేరు మీద రాశారో వాటన్నిటిని కూడా సమర్థ్ పేరు మీద రాయమని చెప్పేసి ఈ ట్విషా వాళ్ళ అత్త చెప్పడం అనేది ఒక్కసారిగా ట్విషాకి షాకింగ్ గా అనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ అయినటువంటి అత్తారింటి ఫ్యామిలీ తరపున డబ్బుకు సంబంధించినటువంటి ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి ట్విషా ఊహించలేదు. మెల్లమెల్లగా సమర్థ్ వాళ్ళ తల్లిదండ్రులు ట్విషాని ఈ 20 లక్షలకు సంబంధించినటువంటి షేర్స్ మీద ప్రెజర్ పెడుతూనే చిన్నగా ట్విషాకి సంబంధించినటువంటి వేరే ప్రాపర్టీ విషయంలో కూడా అడగడం మొదలు పెట్టారు. పెళ్లికి ముందు నుంచే ట్విషా పేరు మీద ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్ లో ఒక ఫ్లాట్ అనేది ఉంది. ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీ అనేది చాలా కాస్ట్లీ అన్నమాట. అందుకే ఈ ఫ్లాట్ మొత్తం కూడా మళ్ళీ సమర్థ్ పేరు మీద రాయమని చెప్పేసి సమర్థ్ వాళ్ళ తల్లి ట్విషాని ప్రెజర్ చేయడం మొదలు పెట్టింది. ఈ విధంగా 20 లక్షలకు సంబంధించినటువంటి షేర్స్ విషయంలో అలాగే ఈ ఫ్లాట్ ప్రాపర్టీ విషయంలో కూడా చాలా వరకు అత్తమామూలు చేసేటటువంటి బిహేవియర్ అనేది ట్విషాకి నచ్చనే లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ షేర్స్ గానీ ఆ ప్రాపర్టీ గానీ సమర్థ్ పేరు మీద రాస్తాను అని చెప్పకపోవడంతో చిన్నగా ట్విషాకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం ఆపేసి వెంటనే అమ్మాయిని జాబ్ కి వెళ్ళమని చెప్పేసి ప్రెజర్ పెట్టడం మొదలు పెట్టారు. ఉన్నట్టుండి ట్విషాని జాబ్ చేయమని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉండడంతో ఆమె జాబ్ కు వెళ్లాలా అనే సంకోచంలో ఉండగానే ఈ ట్విషాకి కావాల్సినటువంటి చిన్న ఖర్చులు కూడా భర్త సమర్థ్ ఇవ్వకుండా ఆపేశాడు. ఫైనల్ గా ఖర్చుల కోసం డబ్బుల విషయంలో బాగా నలిగిపోయినటువంటి ట్విషా ఏం చేయాలో తెలియక తండ్రిని డబ్బులు అడగడం మొదలుపెట్టింది. చాలా రోజుల వరకు ట్విషా తండ్రే కూతురికి డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వెంటనే బయటికి రావాలనుకుని ట్విషా ఎలాగైనా జాబ్ చేద్దాం అనుకునే లోపల 2026 ఏప్రిల్ నెలలో ట్విషా ప్రెగ్నెంట్ అని తెలిసింది. ట్విషా ప్రెగ్నెంట్ అని తెలియగానే ఈ ట్విషా యొక్క తల్లిదండ్రుల ఆనందానికైతే అవధులే లేవు. పుట్టింటి తరపున వాళ్ళైతే చాలా హ్యాపీ. కాకపోతే ఈ ట్విషా మెట్టినింటికి వచ్చేసరికి ఎప్పుడైతే నేను గర్భవతిని అని చెప్పేసి ట్విషా తన భర్తకి సమర్థ్కి చెప్పుకుందో అప్పటికప్పుడే ఈ శుభవార్త విన్నటువంటి సమర్థ్ అక్కడికక్కడే ఒక పెద్ద బాంబునే పేల్చాడు. గర్భవతిగా ఉండేటటువంటి ఏ ఆడపిల్ల కూడా విననటువంటి పెద్ద మాటనే ఈ సమర్థ్ మాట్లాడాడు. నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ యొక్క తండ్రి ఎవడు అని చెప్పేసి సమర్థ్ అడగగానే అక్కడికక్కడే ట్విషా కుప్పగూలిపోయింది. ఈ విషయం మీద సమర్థ్ యొక్క మాటలు విని తట్టుకోలేనటువంటి ట్విషా రాత్రి అంతా ఏడ్చేసిన తర్వాత తల్లికి వాట్సాప్ మెసేజ్ల ద్వారా ట్విషా తన భర్త మాట్లాడినటువంటి మాటల్ని వివరించింది. ఈ టాపిక్ కి సంబంధించి ఈ తల్లి కూతుల మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నమాట స్క్రీన్ లో. ఈ విధంగా తల్లికి తన బాధని చెప్పుకుంటూనే ట్విషా ఒక పెద్ద మ్యాటరే చెప్పేసింది. అమ్మా, నాకు చాలా బాధగా ఉంది, ఈ బిడ్డను కనాలంటే నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసి ట్విషా తల్లితో చెప్పుకుంది. అదంతా ఏమీ లేదు, సంసారం అన్న తర్వాత ఇలాంటి మాటలు తప్పవమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత అన్ని మారిపోతాయని చెప్పేసి తల్లి చెప్తుంటే తల్లి ఓదార్పు మాటలు వింటూనే ట్విషా ఫైనల్ గా కోప్పడుతూ ఒకే ఒక మాట చెప్పింది. నా భర్త అయినటువంటి ఈ సమర్థ్ అన్ని హద్దులను దాటేసి చెప్పకూడనటువంటి మాటే చెప్పేశాడు కాబట్టి ఇక ఇది సెట్ అవుతుందని నేను అనుకోవట్లేదని చెప్పేసి ఆ చాటింగ్ ఏదైతే తల్లితో చేస్తుందో అది ఆపేసింది. ఈ విధంగా అత్తమామలు డబ్బు కోసం పెడుతున్నటువంటి ప్రెజర్ తో పాటు భర్త మాట్లాడినటువంటి మాటలు అనేవి ట్విషాని బాగా కుంగిపోయేలా చేశాయి. ఇలా నలిగిపోతూనే ట్విషా ఏంటంటే తన ఫ్రెండ్ అయినటువంటి మీనాక్షికి కూడా కొన్ని రకాలైనటువంటి మెసేజ్లు పెట్టింది. ఆ మెసేజ్ల్లో మెయిన్ గా మీనాక్షి నా జీవితం ఎలాగో సర్వనాశనం అయిపోయింది, నువ్వన్నా జాగ్రత్తగా ఉండని చెప్పేసి తన ఫ్రెండ్ అయినటువంటి మీనాక్షికి ట్విషా మెసేజ్లు పెట్టింది. ఈ విధంగా తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోలేక, అంటే తల్లిదండ్రులకు చెప్పుకున్నా కానీ వాళ్ళ ఓదార్పు మాటలు కూడా వినలేక లోపలే మదన పడిపోయి జీవిస్తున్నటువంటి ట్విషా జీవితం ముగింపుకు వచ్చేసింది. అత్తమామల ఇంట్లో తను పడుతున్నటువంటి బాధల్ని తల్లితో చెప్పుకునే సమయంలోనే ఉన్నట్టుండి తలుపని తెరుచుకుంది. ఈ ట్విషా భర్త అయినటువంటి సమర్థ్ రూమ్ లోపలికి వస్తూనే అరవడం మొదలు పెట్టగానే ట్విషా కాల్ కట్ చేసింది. ఇక్కడ వరకే ట్విషా వాళ్ళ తల్లి ట్విషాకి ఏం జరిగింది అనేది పోలీసులకి చివరిగా చెప్పినటువంటి మాటలు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇదే తన కూతురు యొక్క చివరి మాటలుగా ఈ ట్విషా వాళ్ళ తల్లి పోలీసులకు చెప్పుకుంది. సో ముందుగా నేను చెప్పిన విధంగానే ఈ ట్విషా వాళ్ళ తల్లి ట్విషా వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి అక్కడ అంటే పైన ట్విషా వాళ్ళ రూమ్ లో ఏదో జరుగుతుంది ఒక్కసారి వెళ్ళి చూడమని చెప్పగానే కొంచెం సేపటి తర్వాత ఈ ట్విషా వాళ్ళ అత్త ట్విషా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసి ట్విషా శ్వాస తీసుకోవటం లేదు, మాకేం జరుగుతుందో తెలియటం
లేదని చెప్పేసింది. ఈ మాటలు వినగానే త్విష వాళ్ళ అమ్మ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కాసేపటి తర్వాత అంటే కొద్దిగా కోలుకున్న తర్వాత త్విష వాళ్ళ తల్లితో పాటు తండ్రి కూడా హాస్పిటల్ కి పరిగెత్తారు. ఈ త్విషని ఎప్పుడైతే లోకల్ గా ఉండేటటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారో ఈ అమ్మాయి చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. కూతురు అంత్యక్రియలు ఎప్పుడైతే ముగిసిపోయాయో వెంటనే ఈ త్విష వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయారు. కంటిన్యూగా త్విష వాళ్ళ అత్తమామలు త్విషని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అలాగే తన భర్త ఏ విధంగా మాట్లాడారో మొత్తం కూడా పోలీసులకు చెప్పడం మొదలు పెట్టారు త్విష వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఫ్రెండ్స్, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పోలీసులు అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయలేదు. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే, ఈ సమర్థ క్రిమినల్ లాయర్ అలాగే వాళ్ళ తల్లి రిటైర్డ్ సెషన్ జడ్జి. ఇంత పెద్ద విషయానికి సంబంధించినటువంటి టాపిక్ ని ఈ అమ్మాయి తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడుతున్నా గానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకుండా ఉండడం అనేది నిజానికి మన వ్యవస్థలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా చూపిస్తున్నట్టే. ఇలాంటి పరిస్థితుల్లోనే త్విష యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. సో ఈ రిపోర్ట్స్ లో త్విష యొక్క ప్రాణం పోవడానికి మెయిన్ కారణం అనేది నైలాన్ బెల్ట్ గా వాళ్ళు అంటే రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. అంటే ఈ రిపోర్ట్స్ ద్వారా త్విష ఒక నైలాన్ బెల్ట్ తో ఉరేసుకోవడం ద్వారా చనిపోయినట్టుగా ఈ కేసు రిపోర్ట్స్ అనేవి నిర్ధారించాయి. ఇక ఎక్కడో కేసు అనేది కాస్తగా తారుమారు చేస్తున్నట్టుగా త్విష వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించారు. ఎందుకంటే ఫ్రెండ్స్, మెయిన్ గా అసలు త్విష ఎక్కడైతే చనిపోయిందో, ఏ రూమ్ లో అయితే చనిపోయిందో అక్కడ నైలాన్ బెల్ట్ అనేది అసలు లేనే లేదు. ఇక ఇక్కడ నుంచి చిన్నగా కేసు అనేది చూడండి ఎలా మారిపోతుందో. త్విషకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా క్లియర్ గా అబద్ధం అనే విషయం త్విష యొక్క ఫ్రెండే చెప్పింది. पोस्टमार्टम रिपोर्ट में भी उसकी डिटेल्स ही गलत मेंशन्ड है, उसकी हाइट ही गलत मेंशन्ड है, तो क्या सीरियसनेस से पोस्टमार्टम की गई है? త్విష యొక్క హైట్ విషయం, ఎత్తుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ కంప్లీట్ గా రాంగ్ మెన్షన్ చేశారంటే వాళ్ళు ఏ విధంగా పోస్ట్ మార్టం చేశారని చెప్పేసి త్విష తల్లిదండ్రులే కాకుండా త్విష యొక్క ఫ్రెండ్స్ కూడా అడగడం మొదలు పెట్టారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీటన్నిటిని పక్కన పెట్టేసినా కూడా త్విష యొక్క శరీరం మీద గాయాలు ఉన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చాయి. కనీసం వాటిని కన్సిడర్ చేస్తూనే పోలీసులు ఇంకా ముందుకు వెళ్తారని చూస్తే పోలీసులు చాలా నెమ్మదిగా ఈ కేసులో వ్యవహరించడం అనేది త్విష యొక్క తల్లిదండ్రుల్ని బాగా కుంగిపోయేలా చేశాయి. ఫైనల్ గా ఇది ఇలా తేలదని చెప్పేసి ఒక్కసారిగా త్విష యొక్క తల్లిదండ్రులు భోపాల్ కి సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ ముందర ధర్నా చేయడం మొదలు పెట్టారు. చిన్నగా ఈ కేసుకి సంబంధించినటువంటి విషయం పెద్దదవుతూ ఉండడం, అట్ ద సేమ్ టైం సీఎం ఆఫీస్ ముందరే ఈ విధమైనటువంటి ధర్నాలు చేయడంతో స్వయంగా చీఫ్ మినిస్టర్ త్విష వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఒక టీం ని ఏర్పాటు చేసి మరి ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ షాకింగ్ విషయం, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కూడా ఈ గిరిబాలాన్ గానీ అలాగే సమర్థన్ గానీ అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే మీకు తెలిసిందే వీళ్ళు లాయర్లు కాబట్టి యాంటిసిపేటెడ్ బెయిల్ అనేది వీళ్ళు ముందుగానే తీసుకొచ్చుకున్నారు. సో ఇక్కడి వరకు కూడా కంప్లీట్ గా త్విష వాళ్ళ తల్లిదండ్రులు, త్విష సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్ల ద్వారా ఈ స్టోరీ చెప్పాను. ఇక ఇక్కడ నుంచి త్విష వాళ్ళ అత్తమామలు చెప్పినటువంటి మాటలు, అంటే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీరు చూడాలి. సమర్థతో పెళ్లైన తర్వాత మాత్రమే త్విష మత్తు పదార్థాలకి బానిస అనే విషయం తెలిసిందని చెప్పేసి ఈ త్విష వాళ్ళ అత్త చెప్పడం అనేది హాట్ టాపిక్ గా మారింది. అదే పనిగా కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలని వాడడం వల్ల మెంటల్ స్టెబిలిటీ కూడా తప్పిందని చెప్పేసి త్విష వాళ్ళ అత్త గట్టిగా చెప్పడం మొదలు పెట్టింది. ఈ త్విష మెంటల్లీ డిస్టర్బ్డ్ అని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ త్విష వాడుతున్నటువంటి మెడిసిన్స్ అని చెప్పేసి త్విష వాళ్ళ అత్త కోర్టులో సబ్మిట్ చేసింది అనమాట, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ని. అలాగే ఏ రోజైతే త్విష చనిపోయిందో, అంటే రూమ్ లో చనిపోయి పడిపోయి ఉందో, ఆ రోజు తన కొడుకు రూమ్ ని ఓపెన్ చేస్తూనే త్విషని చూడగానే, అంటే శ్వాస తీసుకోకుండా ఉండేటటువంటి త్విషని చూడగానే వెంటనే పక్కింటి వాళ్ళని పిలిచినట్టుగా చెప్పింది త్విష వాళ్ళ అత్త. సో క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. త్విష నార్మల్ గా అంటే క్యాజువల్ గా ఇంటి లోపలికి వెళ్తూ ఉండడం, అలాగే పైకి రూమ్ లోకి వెళ్ళినటువంటి త్విషని కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయిన స్థితిలో తీసుకొస్తున్నట్టుగా క్లియర్ గా కొన్ని రకాలైనటువంటి ఫుటేజెస్ ని కూడా చూపించారు. ఇదంతా కాకుండా ఈ కేసుని తారుమారు చేసే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ త్విష అత్తమామలు త్విషని 2 లక్షల రూపాయల విషయంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా వాళ్ళు కేసులో మెన్షన్ చేశారు. కానీ వాస్తవానికి ఈ మే 12 రోజునే ఈ త్విష అకౌంట్ లో త్విష వాళ్ళ అత్తమామలు 7 లక్షల రూపాయలు వేసేశారు. అలాగే త్విష వాళ్ళ బ్రదర్ కి కూడా 50,000 రూపాయలు వేసినట్టు కొన్ని రకాలైనటువంటి రిసిప్ట్స్ అనేవి చూపించారు. కానీ ఏది ఏమైనా కానీ సమర్థ వాళ్ళ తల్లి ఎన్ని పాయింట్లు తీసుకొచ్చినా, ఎన్ని చెప్పినా కూడా ముందుగా సమర్థని అయితే అదుపులోకి తీసుకోండి, దీని తర్వాత కేసుని ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత ఎవరు నిందితులు అనేది తెలుద్దామని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఈ సాక్ష్యాల పరంగా మొత్తం మీకు చెప్పాను. ఇక మునుముందు ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఎలా తిరుగుతాయి అనేది మనం అయితే చెప్పలేం. ఎంతగా మన దగ్గర డబ్బున్నా కూడా, ఎంత చదువుకున్నా కూడా కొన్ని విషయాల్లో మనం తప్పించుకోలేం. ఈ త్విష సమర్థులు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు, అంటే వాళ్ళిద్దరు కూడా లవర్స్ గా ఒకటయ్యేటప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. వీళ్ళిద్దరి జీవితంలో ఏం జరిగింది, తప్పెవరిది, కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరి జీవితంలోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు దీని అంతటికి కారణం అనే విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే ఈ విషయంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. క్లియర్ గా త్విష వాళ్ళ ఇంట్లో తప్పు జరుగుతుంది, అంటే అత్తారింట్లో తప్పు జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుందని తెలుసుకోగానే ఈ త్విష వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం మ్యాటర్ తెలిసినప్పుడు ఈ బిడ్డని పోగొట్టుకోకుండా వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి చేసి ఉండాల్సింది, కనీసం ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లాల్సింది. బిడ్డ సంసారం ఏమైపోతుందో అని చెప్పేసి కూతుర్ని ఇదే విధంగా అత్తారింట్లో పెట్టడం అనేది నాకు తెలిసినంత వరకు ఈ త్విష వాళ్ళ తల్లి చేసినటువంటి ఒక తప్పు. సో స్వయంగా నా భర్త అన్ని హద్దులు దాటేశారని చెప్పేసి త్విష మెసేజ్లు పెడుతున్నా కూడా త్విష వాళ్ళ తల్లి సైలెంట్ గా చూడడం అనేది కూడా నిజంగా రాంగ్ అనే చెప్పుకోవాలి. కలిసి బతకలేనప్పుడు విడిపోయి దూరంగా ఉండడమే చాలా మేలని చెప్పేసి
చెప్పేసి చాలా మంది చెప్తుంటే నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ విషయంలో బిడ్డని దూరంగా తీసుకొచ్చేసి ఈ తల్లిదండ్రులు అంటే త్విష యొక్క తల్లిదండ్రులు విడాకులు తీపించాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. వీలైతే పెద్దలందరి సమక్షంలోనూ లేకపోతే పోలీసుల సమక్షంలో ఒక రకమైనటువంటి పంచాయతీ అనేది చేసుకోకుండా ఆ అమ్మాయిని అలాగే వదిలేయడం అనేది నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే మనుషులు చనిపోవడం కన్నా కనీసం దూరంగా ఉండి బతుకుతారనే ఒక మాట మీద ఈ మాట అన్నాను. సో ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతిసారి మీరు తెలుసుకోవడం కాకుండా జాగ్రత్త పడడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఏదైనా సొల్యూషన్ మీ దగ్గర ఉందనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎప్పటికీ మీ అందరి సపోర్ట్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూనే థ్యాంక్ యూ.